ఫీచర్స్ ఇండియా న్యూస్కి స్వాగతం. సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఉగాదికి ఏపీలో సంచలనం నమోదు కానుంది అన్న ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. మరో 4 నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతాయి. ఇటువంటి సమయంలో కూటమి నాయకత్వం మార్పు అంటూ ఒక ప్రచారం నడుస్తోంది. నారా లోకేష్కు ప్రమోషన్ ఖాయమని ఆ ప్రచార సారాంశం. ఇటీవల లోకేష్ కొత్త సాంప్రదాయానికి తెరతీశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో విందు ఏర్పాటు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పిలిచి మరీ ఈ విందులో భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడా లేని కొత్త సాంప్రదాయం కనిపిస్తోంది లోకేష్లో. దీంతో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా సమన్వయం చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది జోరుగా. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున కథనాలొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉగాదికి లింకు పెడుతూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే లోకేష్ రాజకీయ పదవులు అందుకోవడం ఇదే ఉగాదితో ప్రారంభమైంది కాబట్టి. 2009 ఎన్నికల నుంచి లోకేష్ తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తూ వచ్చారు. ముందుగా తెర వెనుక లోకేష్ సేవలందేవి. 2014లో అయితే ప్రత్యక్షంగానే సేవలందించడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో లోకేష్ ప్రస్థానం ప్రారంభమైంది. అయితే అప్పట్లో కూడా మంత్రి అంటూ తెగ ప్రచారం నడిచింది. అయితే 2017 ఉగాది నాడు ఆయన మంత్రిగా ప్రకటించారు. తరువాత ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా లోకేష్ సీఎం అంటూ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కొన్ని రకాల గొంతులు వినిపించాయి. దీంతో ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ వేయాలని టీడీపీతో పాటు జనసేన నాయకత్వాలు సూచించాయి. కానీ ఇప్పుడు ఉగాది వస్తుండడంతో లోకేష్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది. అయితే చంద్రబాబు క్రియాశీలకంగా ఉండగా లోకేష్ ముఖ్యమంత్రి అంటే నమ్మే స్థితిలో లేరు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యమని ఎక్కువ మంది తేల్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలు చురుగ్గా సాగుతోంది. అమరావతితో పాటు పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాలనా అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాయకత్వం ఉండదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరోవైపు ఇటీవల లోకేష్ ఓ సమావేశంలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి, కూటమికి చంద్రబాబు నాయకుడు, అయితే పవన్ కళ్యాణ్ సైన్యాధిపతి అని తేల్చేశారు. మనమంతా సైనికుల్లా పనిచేయాలని 3 పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా. సో లోకేష్పై జరుగుతున్న ఉగాది ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదన్నది మెజారిటీ అభిప్రాయం.